అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నీమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చెను. సహోదరులారా, దేవుడు యోధా ప్రజలపై కరుణ చూపించి వారి పట్ల దయగా వ్యవహరించే విధానాల వర్ణన ఇది. దేవుడు ప్రేమామయుడైన తండ్రి. తన ప్రజల కన్నీటిని తన స్వహస్తాలతో తుడిచివేసి దుఃఖ కారణాలను వారి నుండి శాశ్వతంగా తొలగించి వేస్తాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఏలయనగా సింహాసన మధ్య ముందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. సహోదరులారా, విశ్వాసులు పరలోకానికి చేరిన తరువాత క్రీస్తు కాపరిగా చేస్తున్న పని అయిపోదు. ఆయన వారికి యుగయుగాలకు ఎప్పటికీ నాయకుడిగా కాపరిగా ఉంటాడు. ఈ లోకంలో కన్నీళ్లకు ఎన్నో కారణాలున్నాయి. పరలోకంలో ఇలాంటి కారణాలు ఉండవు. ఏమిటంటవి? సావు, దుఃఖము, ఏడ్పు ఉండవు. నొప్పి కూడా ఉండదు. పూర్వం ఉన్న విషయాలు గతించిపోతాయి. దుఃఖానికి, ఏడ్పుకు, నొప్పికి, సావుకు మూల కారణము పాపము. కొత్త లోకంలో పాపము ఎన్నడూ ఉండదు గనుక అవి కూడా ఉండవు. సహోదరులారా, పాపం అనేది ఒక మనిషి ద్వారా లోకంలో ప్రవేశించింది. పాపం ద్వారా సావు ప్రవేశించింది. అందరూ పాపం చేశారు గనుక అందరికీ సావు వచ్చింది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.